ప్రతిరోజు గూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు. పిల్లిమాయ, రెడ్ బాక్స్, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గురుగింజల మాల ఇలా. అయితే ఎవరైతే రెడ్ బాక్స్ గానివ్వండి, పిల్లిమాయ ఈ 2 తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తున్నాను. అదంటే ఆల్కహాల్ గావచ్చు, జాజికాయలు గావచ్చు, ఒక గుడ్డుతోటి గావచ్చు, ఒక మినపగుండ్లతోటి గావచ్చు, లేదనుకుంటే ఒక నిమ్మకాయలతోటి ఎలా చేసుకోవాలి. సో, ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను. నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్, నాకు ఈ సమస్య. ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అనేది నేను వాళ్ళకి పంపిస్తాను. ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ 5 పరిహారాలు 2 పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే 50% బయటపడటం ఖాయం. ఇది మీరు తప్పకుండా చేసి చూడండి. ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి. మీ జీవితంలో మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు చేరువవుతాయి. సో, మనం మొన్నటి నుంచి కూడా దీపావళి రోజు ఏ ప్రక్రియ చేసుకోవాలి, ఏ రాశి వారు అనేది మనం చెప్తున్నాము. అది మనం ప్రక్షాళన అంటే స్నానంతోటి ఇది స్టార్ట్ చేసుకొని ఒక దానము లేదంటే గోమాత కూడా తినిపియటంతో ఎండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ రెమెడీస్ అనేవి మనం రిపీట్ చేసుకోవచ్చు. దీపావళి రోజు ఒక్కరోజు చేయాలా గురుగారు అంటే రిపీట్ చేసుకోవచ్చు. మీరు తర్వాత కూడా చేస్తుంటే ఆ రిజల్ట్ అనేది మీకు కనపడుతుంటుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆఖరి రాశి మీనరాశి. సో, మీనరాశి వారు ఏంటంటే ఈరోజు స్నానం చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు చేయవలసిందల్లా ఒక ఒక 2 మామిడాకులు, ఒక 2 వేపాకులు దాంట్లో వేసి కొంచెం పసుపు, కొంచెం ఏమంటాం ఉప్పు దాంట్లో వేసి దొడ్డుప్పు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 10 మినిట్స్ 30 మినిట్స్ ఉంచండి. తర్వాత మనం స్నానం చేయాలి. అయితే స్నానం చేసే ముందు మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే గోధుమ పిండి కొంచెం తీసుకో, బెల్లం కొంచెం తీసుకో, ఈ యొక్క కొబ్బరి పొడి కొంచెం తీసుకో, కొంచెం నెయ్యి తీసుకో. ఈ 3 ఐటమ్స్ కూడా మంచిగా నెయ్యితోటి మమ్మీతోటి కలిపి, మమ్మీ ఒకవేళ వాళ్ళు స్నానం చేసేసుకుంటారు ఎర్లీ కాబట్టి మమ్మీతోటి మంచి ఈ 3 వస్తువులు కూడా ప్రిపేర్ చెప్పి, ఈ 3 వస్తువులు ప్రిపేర్ చెప్పి చేపించిన తర్వాత కొన్ని పచ్చిపాలు పక్కకు తీసి పెట్టమని చెప్పి మమ్మీకి. కొన్ని పచ్చిపాలు ఏదైనా చిన్న డబ్బాలో ఇంట్లో కానీ పక్కకు పెట్టమని చెప్పి. ఇక్కడ గణపయ్యకు మన నైవేద్యం ఏం సమర్పించాలి అంటే పులిహోర, ఒకవేళ కుదిరితే వడలు చేయగలిగితే అమ్మ 4, 5 వడలన్నీ చేయమని చెప్పి వడలు ప్రిపేర్ చేయించుకో, కొంచెం పులిహోర నెయ్యితో దీపారాధన చేయాలి. ఈ 2 వస్తువులు తీసుకో. ఏదైతే ఆ పిండితోటి కలిపింది ఉంటుంది కదా, ఆ పాలు కూడా పక్కకు పెట్టుకో. ఆ పిండి ఏదైతే కలిపింది ఉందో అది ఒక కవర్లో పెట్టుకో. ఫస్ట్ గణపతి దగ్గరికి వెళ్ళిపో, అక్కడ పులిహోర, వడలు నైవేద్యం పెట్టు, నెయ్యితో దీపారాధన చేసిన తర్వాత బయటికి రా. ఆ గుడి పరిసర ప్రాంతాలలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళు. రావి చెట్టు పైన మొదల్లో కాకుండా రావి చెట్టు మీద ఆ పాలు పోసిన తర్వాత అవి కొంచెం కారు కిందికి వస్తే అది తీసుకొని నుదుటి మీద ధారణ చేసుకొని నీకేముందో మనసుని కోరుకో. ఇప్పుడు ఆ పిండి ఏదైతే మనం 3 మిక్స్ చేసి నెయ్యితోటి పిండి చేసామో అక్కడ రావి చెట్టు దగ్గర కూర్చునే అవకాశం ఉంటే కూర్చొని దాన్ని ఇట్లా చిన్న పీసెస్ లాగా చేయి. ఒక 9 చిన్న చిన్న పీసెస్, ఒక 9 కానీ 11 కానీ చేసి ఆ చెట్టు మొదలలో చుట్టూ వేసేయి. అక్కడ కొంచెం అక్కడ 2 అక్కడ ఇట్లా వేసేయి, చుట్టూ వేసేసాయి. ఇక నీకు ఈ సంవత్సరం ఏమనుకుంటున్నావో మనసులో కోరిక ఏం కోరుకుంటున్నావు కోరుకొని దండం పెట్టుకో, వెనక తిరిగి చూడకు, చక్కగా ఇంటికి వచ్చేసి నీ పని నువ్వు చేసుకో. ఇది మార్నింగ్ అయిపోయింది. సాయంత్రం ఈవినింగ్ టైం ఏం చేయంటే మనకి ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేయగలిగితే కొంచెం పాలకూర పప్పు, పర్టికులర్ పాలకూర పప్పు మమ్మీని చేయమని చెప్పు. దాంతోపాటు కొంచెం బగారా రైస్. ఇప్పుడు బగారా రైస్లో మనం ఆకులు వాడతాం, దాంట్లో కొన్ని బగారా వస్తువులు వస్తాయి. ఆ వస్తువులన్నీ కూడా ఏంటంటే శుక్రచండాల యోగాన్ని తీర్చేస్తాయి. అలాగే మనం బియ్యము వండింది ఎప్పుడైతే దానం ఇస్తామో ఈ చంద్రమంగళ యోగం అనేది మనకి ఏర్పడుతుంది. అంటే చంద్రుడు మనకు ప్రశాంతతని ఇస్తాడు, కుజుడు అధికారాన్ని ఇస్తాడు, శుక్రుడు లగ్జరీని ఇస్తాడు, అనుభవించేటట్టు చేస్తాడు, రాహు ఏం చేస్తాడు, ఏకాగ్రతని ఇస్తాడు. కాబట్టి పాలకూర మనం ఎప్పుడైతే వండుకుంటామో అది శని కుజుల యొక్క నెగిటివిటీని కూడా తీసేస్తుంది. బండి యాక్సిడెంట్ కాకుండా, బండి రిపేర్లు పెట్టకుండా, జాబ్ దగ్గర కూడా మంచిగా మనకి కలీగ్స్ తోటి బాగుండాలంటే చిన్న రెమెడీ ఇది. సో అది ఎవరికైనా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పొట్లం కట్టుకొని ఎవరైనా నీడీ పర్సన్కి ఆ రోజు ఇవ్వగలిగితే చాలా అద్భుతం మీనరాశి వారికి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉన్నాయి. అవి మనం చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, చాలామందికి శత్రుబాధలు, దోస్తులు కొన్ని రోజులు దోస్తులు లెక్కుంటారు, వాడుకుంటారు, టక్కున శత్రువులు అయిపోతూ ఉంటారు. ఇక తర్వాత శత్రువులు అయినాక కూడా వీడిని ఏదో ఒకటి చేయాలి అంటే గుర్తు తెలియని వ్యక్తులే మనకి శత్రువులే ఉంటారు, కానీ మనకు తెలియదు. అందరూ మనకు శత్రువు అనేటోడే ఉండొద్దు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఒక పాజిటివ్ ఆరా నాకు ఉండాలి, రిజల్ట్ బాగుండాలి అంటే
ఎక్కడైనా ఆదివారం ఆదివారం మీ ఊరు మన గ్రామ దేవత, మీ పరిసర ప్రాంతాల గ్రామ దేవతకి కళ్ళు సాకబెట్టు. కళ్ళు ఏదైతే ఇట్లా మనం చేతిలో పెట్టుకొని సాక పోస్తాం కదా, ఇట్లా ఇట్లా అమ్మ గుడి ముందు కానీ అక్కడ కానీ పోస్తాం. ఇది బ్రహ్మాండమైన రెమెడీ. ఏంటంటే బుధుడు, శని, శుక్రుని ముగ్గురిని యాక్టివేట్ చేస్తుంది. బుధుడు కమ్యూనికేషన్ ఇస్తాడు, శుక్రుడు ప్రేమ ఆప్యాయత పెంచుతాడు, శని ఏం చేస్తాడు, మన ఆయుష్ పెంచుతాడు. ఈ చిన్న రెమెడీ ఇది. చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం బోనాలకి దానికి మనం సాక వస్తాం, కానీ సండే సండే చేస్తుంటే నీకు శత్రువు అనేటుడే ఉంటాడు. నీకు ఎవ్వడు కానీ తిరిగి మనకి ఆ శత్రుత్వంతో చూడడాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడు మిత్రుడు మారాల్సిందే మనకి. చిన్న రెమెడీ ఇది. ఇట్లాంటి ఎన్నో రెమెడీస్ ఇంకా ఉంటాయి, కానీ మనం ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే మనం జన్మజాతకాన్ని పరిశీలించినప్పుడు 100% ఇలాంటి రెమెడీస్ మీకు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు కూడా ఈ యొక్క పరిహారాన్ని దీపావళి రోజు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు, మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో, ఇంగ్లీష్లో వచ్చేసి నెయిల్ అంటాం. సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొల్ల అనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని ప్రభావం అంటే 7.5 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా, లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలాగే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్న, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది, పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతో పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేక్ అన్నామో, ఏదైతే మొల అన్నామో, దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది, అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము, దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం చాలామంది నన్ను అడిగారు, నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలామంది ఉంటారు. అదేంటంటే మనకు అడవి పిల్లి మాయ ఒకటి వస్తుంది. అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసిస్తాం. కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము. కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్నా, తాంత్రిక పీడలు ఉన్నా, లేదనుకుంటే నరదృష్టి ఉన్నా, లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయని డౌట్ ఉన్నా ఆ పిల్లిమాయను స్థాపన చేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్, ఫైనాన్షియల్, హెల్త్, మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి. అందుకని మనకి చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.